హలో అందరికీ ఇంకొక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. చాలామందికి హెయిర్ అనేది చాలా చిక్కుగా ఉంటుంది. ఎంత చిక్కు తీసినా మళ్ళీ చిక్కు పడుతూ ఉంటుంది. అలా కాకుండా సిల్కీగా, సాఫ్ట్‌గా ఈ విధంగా షైనీగా రావాలి అనంటే ఇక్కడ నేనైతే ఒక బెస్ట్ రెమెడీ అయితే చెప్తాను. ఖచ్చితంగా అలా ట్రై చేయండి. నేను చెప్పినట్టు ట్రై చేస్తే గనుక మీకున్న ఫ్రీజీ హెయిర్ అంతా కూడా చాలా సిల్కీగా, సాఫ్ట్‌గా అయిపోతుందనమాట. మీరు ఎలాంటి స్ట్రైటనింగ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? దానికోసం అయితే ఫస్ట్ మనమైతే అలోవెరా తీసుకోవాలి. ఈ విధంగా న్యాచురల్‌గా ఉండేటివి మాత్రమే తీసుకోవాలి. ఎలాంటి జెల్ ఫామ్‌లోటి తీసుకోకూడదు. ఓకేనా? ఇలా అలోవెరా తీసుకున్న తర్వాత సైడ్స్ ముడులన్నీ తీసేసేయాలి. ఫస్ట్ వాటర్‌తో కడగాలి. అప్పుడు వాటిల్లో ఉన్న యెల్లో కలర్ లిక్విడ్ అనేది వస్తుంది. అది పోవాలన్నమాట. అది గనుక మనకి స్కిన్‌కి గనుక తగిలితే కొంతమందికి అలర్జీ, ఇరిటేషన్ రావచ్చు. అందుకోసమని నీట్‌గా కడగాలి. నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ ఉన్న ఈ ముళ్ళులన్నీ తీసేసి ఈ జెల్‌ని అయితే మనం సెపరేట్ చేసుకోవాలి. లోపల ఉన్న ఈ గుజ్జును మాత్రం సెపరేట్ చేసుకోవాలి. ఈ గుజ్జు అనేది మనకి హెయిర్ గ్రోత్‌కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా మనం న్యాచురల్‌గానే తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో, లోపల ఉన్న ఈ గుజ్జంతా కూడా తీసేసుకొని మనం ఈ విధంగా గ్రీన్ పార్ట్ ఎక్కడా లేకుండా తీసుకొని మనం మిక్సీ జార్లో అయితే ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఇది చాలా హెయిర్ సిల్కీనెస్ ఇస్తుందన్నమాట. అంతేకాకుండా దీంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఓకేనా? ఈ కరివేపాకు, కొత్తిమీర వేసుకోవటం వల్ల స్కాల్ప్ అనేది చాలా బాగా రూట్స్ కాడ నుంచి కూడా హెయిర్ అనేది చాలా హెల్తీగా గ్రో అవ్వటానికి, తెల్ల జుట్టున్నా కూడా ఆ తెల్ల జుట్టు పోయేసి నల్లగా జుట్టు రావటానికైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకొని ప్రతి హెయిర్ ప్యాక్‌లో కూడా మీరు కరివేపాకు యాడ్ చేసుకోవటం మర్చిపోబాకండి. ఎందుకంటే తెల్ల జుట్టు ఈ మధ్య ఎక్కువగా చిన్న వయసులోనే వచ్చేస్తుంది. ఈ పొల్యూషన్ వల్ల గానీ, సరిగ్గా డైట్ తీసుకోకపోవడం వల్ల గానీ, రకరకాల ప్రోడక్ట్స్ మన తల మీద పెట్టడం వల్ల గానీ ఈ తెల్ల జుట్టు అనేది వస్తుంది. సో, తెల్ల జుట్టు అనేది రాకుండా ఉండాలి అంటే కరివేపాకు అనేది ఎక్కువగా మనం తినటం గానీ, మన హెయిర్ ప్యాక్స్‌లో వేసుకోవటం కానీ ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా స్కాల్ప్ అంతా కూడా పట్టించేసేయాలన్నమాట. ఇది హెయిర్ గ్రోత్‌కి పనిచేస్తుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మంచిగా స్కాల్ప్ క్లీన్ అవుతుంది. చాలా బాగా సిల్కీగా హెయిర్ స్మూత్‌గా అవుతుందనమాట. చిక్ అనేది లేకుండా ఉంటుంది. ఇంకా మనం ఎలాంటి మాయిశ్చరైజర్స్ వాడబడలేదు. ఎలాంటి ప్రోడక్ట్స్ అనేది మన హెయిర్‌కి అప్లై చేయాల్సిన పనే లేదనమాట. ఎంత చిక్కు జుట్టైనా, కర్లీ జుట్టైనా సిల్కీగా, సాఫ్ట్‌గా రావాలి, మంచిగా బ్లాక్‌గా పెరగాలి అంటే ఖచ్చితంగా అయితే ఇది ట్రై చేయాల్సిందే. ఇది ఒక రోజు, 2 రోజులు ట్రై చేయటం వల్ల కాదు. ఖచ్చితంగా మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటే మన హెయిర్ అనేది ఫ్రీజీనెస్ తగ్గిపోయి సిల్కీగా, బ్లాక్‌గా, హెల్తీగా పెరుగుతుంది. హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. స్కాల్ప్ అంతా రిపేర్ అవుతుందంటే మెయిన్ స్కాల్ప్‌లో ఉన్న డాండ్రఫ్ అంతా క్లియర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా! హెయిర్ అనేది చాలా సిల్కీగా ఆఫ్టర్ హెయిర్ వాష్ చేసిన తర్వాత చాలా సిల్కీగా, సాఫ్ట్‌గా ఉంది. మీ కళ్ళతో మీరే చూడొచ్చు. నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత కోంబ్ చేస్తున్నాను. ఇక్కడ ఎంత షైనింగ్‌గా, బ్లాక్‌గా ఉందనేది మీ కళ్ళతో మీరే చూడొచ్చు.